నీడ అనేటటువంటిది అప్పుడప్పుడు వచ్చేటటువంటి వాడు కాదు ఆయన, మనతో ఎల్లప్పుడూ ఉండడానికి. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన వారితో కాపురము చేయును, వారి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. దేవుడు మనతో ఏం చేస్తారంట? కాపురం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినప్పుడు ఒక మాట వాళ్ళు అంటారు, ఒక మాట అంటారు. ఏమని అంటే 38వ వచనంలో, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగుగా వారు అంటారు, రబ్బీ, నీవెక్కడ కాపురమన్నావని ఆయనను అడిగిరి. ఏం కావాలి ఇప్పుడు? ఆ బిడ్డలకి ఏం కావాలా? శిష్యులకి ఏం కావాలా? చెప్పండి, ఏం కావాలని అడుగుతున్నారు? బోధకుడా, రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు? ఎందుకు కాపురం ఉండే స్థలం ఎందుకు వీళ్ళకి ఏదైనా అవసరమైతే దారిలో ఉన్నప్పుడు వీళ్ళ అవసరాలు తీర్చుకొని వీళ్ళు వెళ్ళిపోవచ్చు. కాపురం ఉండే స్థలం ఎవరికి కావాలా అంటే ఆయనతో కలిసి కాపురం చేసేవారికి కావాలి, ఆయనతో కలిసి జీవించేవారికి కావాలి, ఆయనతో నడిచేవారికి కావాలి, ఆయనతో ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి కావాలి. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, రబ్బీ, నీవెక్కడ కాపురం అంటే ఆయన అంటాడు, వచ్చి చూడండి. స్తోత్రం. ఏమన్నాడు ఆయన? నేను కాపురం ఉండే స్థలముతో మీకేం పని కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరన్నా వస్తే బయట ఒక విజిటర్స్ గది ఉంటుంది, అక్కడ మాట్లాడి పంపించేస్తుంటారు. లోపలికి తీసుకొని పోరు, ఎండల్లోకి తీసుకొని పోరు, వాళ్ళ హాల్లోకి వాటి తీసుకో. కొంతమందికి పెద్ద పెద్ద వాళ్ళ ఎండల్లో కొంత గెస్ట్ రూము, విజిటర్స్ రూము ఉంటుంది. ఆడికెళ్ళి ఇటు కూర్చుంటారు, ఆడికి వచ్చి వెళ్తారు. లోపల ఏమీ వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఇంట్లో వంట మనిషికో మాపింగ్ చేసే వాళ్ళకో పని మనుషులకే తెలుసుంటుందేమో కానీ, లిమిటెడ్ పీపుల్స్కి తెలుసుంటుందేమో కానీ అందరికీ తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, వచ్చి చూడండి. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఒకటి, ఆయన వెంబడించే వారిని అడిగాడు, మీరేం వెతుకుతున్నారు? మీకు అర్థమైందా? మీరు ఏం వెతుకుతున్నారు?